డాక్టర్ కాల్ చేస్తున్నారేంటి? హలో డాక్టర్ చెప్పండి. ఐశ్వర్య, ఆర్ యు బిజీ? మాట్లాడొచ్చా? చెప్పండి డాక్టర్. రిపోర్ట్స్ వచ్చాయా? నా బిడ్డ పుట్టేంత వరకైనా నేను ప్రాణాలతో ఉంటాను కదా? క్యాన్సర్ నన్ను కమ్మేయకుండా కాపాడకపోయినా నా బిడ్డని కళ్ళారా చూసేంత వరకైనా నన్ను బ్రతికించండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్. మహికి పెళ్లి చేసి నా బిడ్డ కమ్మనిచ్చి నేను శాశ్వతంగా దూరం అయిపోయినా పర్వాలేదు. మహి 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 జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. డాక్టర్. మహి? అవును డాక్టర్, మహినే. ఐశ్వర్యకి క్యాన్సర్ అన్న విషయం మీరు కూడా ఎందుకు చెప్పలేదు డాక్టర్? ఆ విషయం చెప్పకపోయినా తనను బతికించుకునే అవకాశం ఉందని చెప్తున్నాను. ఏం డాక్టర్ మీరనేది? అవును మహి, ఏ బిడ్డ కోసమైతే తను తప్పిస్తుందో ఆ బిడ్డే ఐశ్వర్యను బతికిస్తుంది. నిజంగానా డాక్టర్? నా బంగారాన్ని కాపాడడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఉంది. బిడ్డ బొడ్డు పేగులోని స్టెమ్ సెల్స్ తో తల్లికి వైద్యం చేయొచ్చు. అయితే తల్లి బిడ్డల బ్లడ్ గ్రూప్ ఒకటే అయ్యుండాలి. అప్పుడే ఆయుష్ పోసే అవకాశాలు ఎక్కువ. కానీ బిడ్డ పుట్టేదాకా ఏమీ పూర్తిగా చెప్పలేం. అప్పటిదాకా టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలి. నేను చూసుకుంటాను డాక్టర్. ఆయుష్ని నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. మహి మహి బంగారు. నువ్వు నాకు దూరం కావు బంగారు. కానివ్వను కూడా. డాక్టర్ ఏమన్నారు? నేను బతికే ఛాన్స్ ఉందన్నారా? నువ్వు మన బిడ్డకి జన్మనివ్వకపోయినా కానీ మన బిడ్డ మళ్ళీ నీకు పునర్జన్మిస్తున్నాడు బంగారు. వాడిని నీ రుణం తీర్చుకుంటాడు బంగారు. నేను ఎప్పటి వరకు ఉంటానో తెలియదు. అప్పటిదాకా ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియనివ్వకూడదు. ఈ బాధ ఇంకొకరు పడకూడదురా. పడకూడదు. నీకేం కాను బంగారు. నేను కాపాడుకుంటాను. ఈ టాబ్లెట్స్ వేసుకుని ఈ పాలు తాగండి. ఇన్ని పాలా? నేను తాగాలా? నా వల్లే కాదు. సగం తాగితే మిగతా సగం ఎవరు తాగుతారు? సరే, ఎన్ని తాగుతారో అన్ని తాగండి. ముందు ఈ మందులేసుకుని పడుకోండి. ఇప్పటికే చాలా లేట్ అయింది.
త్వరగా పడుకోండి. నాకేమైనా కావాల్సి వస్తే నేనుంటాను. పర్వాలేదు దేవగారు, నేను పక్క రూమ్లోనే ఉంటాను కదా. పార్వతి కేకేస్తే వచ్చేస్తాను. అవసరమైతే నన్ను పిలవండి. మేడం, పాలు తాగండి. మేడం, తాగండి. ఆ కేక చావుకు సంబంధించింది. ఈ రోజుతో ఇది ఫినిష్ అయిపోతుంది. చాలు. పడుకోండి. నాకు నిద్ర రావట్లేదు. ఒక పాట పాడొచ్చు కదా, నేను పడుకుంటాను. బా, ఇది ఎప్పుడు పడుకుంటుందో, ఆ దేవ ఎప్పుడు బయటకొస్తాడో తెలియట్లేదు. బాంబు పేలుద్దామంటే చుక్కలారా చూపులారా ఎక్కడ దాహంగా ఉందా? ఒక నిమిషం. తాగు, తాగు. అయ్యయ్యో, నేను తాగిన పాలిచ్చానా? పర్వాలేదు, మీరు పడుకోండి. నువ్వెక్కడ పడుకుంటావు? గది బయట పడుకుంటాను. మీకేమన్నా అవసరం అయితే అందుబాటులో ఉంటాను కదా. గుడ్ నైట్. ఈ పువ్వులు వాడిపోవు కదా? వాడిపోవు. పడుకోండి. మన మధ్య గాలి కూడా ఉండకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు నా కనుచూపు మాత్రమే నేను చేరేలా ఉంటుంది అనుకోలేదు.
పార్వతి, ఇప్పుడు కలుతురు. మళ్ళీ ఈ పట్టీలను నా పార్వతికి పెట్టగలనా? మిస్టర్, చెప్పండి మేడం. చెప్పడం కాదు, అడగాలనుంది. అడగొచ్చా? ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ హక్కు, అధికారం నీకే ఉంది. మీకే ఉంది. ఏం లేదు, మీలో ఏదో బాధ, నన్ను కాపాడుకోవాలనే ఆతృత, అభిమానం మీ కళ్ళలో కనిపిస్తుంది. ఇదంతా నీ భార్య గురించేనా? నీ కళ్ళలో కనిపిస్తున్న బాధంతా మీ భార్య బిడ్డ కోసమే కదా? ఆమెవరో కాని ఇంతగా ఇష్టపడి నిన్ను, నీ బిడ్డను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు తనంతా మర్చిపోయింది. ఏంటి? అదే, తనకి ఒక బాధ్యత ఉంది, అది నెరవేరుస్తానని వెళ్ళింది. బిజీగా ఉండి మర్చిపోయింది. తను నాకు దూరంగా ఉన్నా నా మనసుకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. తను తొందరలోనే మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఇవి మీ భార్యవనుకుంటా? అవి మీవే. ఏంటి? నావా? అవును, మీవే. నావే అన్నావు, కానీ ఇవి ఎలా పెట్టుకోవాలో నాకు రావట్లేదు. సరే, నా కోసం ఎన్నో చేస్తున్నావు. ఈ పట్టీలు కూడా నువ్వే పెట్టొచ్చు కదా? ఏంటి ఏమన్నారు? ఎలా పెట్టాలో చూపించొచ్చు కదా అన్నాను. చాలా బాగున్నాయి కదూ? ఇవి నేనే కొన్నానా? అవును, మీరంటే బాగా ఇష్టం వాళ్ళు కొన్నారు. ఎవరు? అది అది అమ్మనా? ఎంత బాగుంది. నా గతం కూడా ఇలాగే ఉంటుందా? అందంగా, ఆనందంగా ఉండేదేమో. నా గతం కూడా నా కళ్ళ ముందుకొచ్చి నన్ను సంతోష పెడితే ఎంత గొప్పగా ఉంటుందో. మామ్, మనం ఇచ్చిన రిక్వెస్ట్ లెటర్ ని యాక్సెప్ట్ చేశారు. ఇక నుంచి నీకు వచ్చే ప్రతి ఫోన్ కాల్ కంట్రోల్ రూమ్ లో రికార్డ్ అవుతుంది. గుడ్. ఒకసారి నేను ఇచ్చిన నెంబర్కి డైల్ చేయండి. ఆ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే. అయినా మనం ఫోన్ చేయడం దేనికి అఖిల?
ఆ శత్రువు ఎవరో మనకి ఫోన్ చేయకుండా పోదు కదా. కయ్యానికి కాలు దూగితే ఈసారి కాళ్ళు విరగ్గొట్టడమే. కరెక్ట్ గా చెప్పారు డాడ్. అక్క అక్క వంట చేయిస్తున్నాను. పార్వతికి ఇష్టమైనవి చెప్తే గంటలో గుమగుమలాడతాయి. బావకేవిష్టమో పార్వతికి కూడా అవే ఇష్టం ఆంటీ. బ్రో డైట్ లిస్ట్ ఆ కిచెన్ లో తగిలించుంది కదా పిన్ని. నేను చూడలే చిన్నబాబు, ఇప్పుడే గుర్తొచ్చింది. పెద్దబాబు, పార్వతి ఎలా ఉంది? నిన్న రాత్రి జరిగిందని తలుచుకుంటూ భయపడ్డం లేదు కదా? లేదమ్మా, తనిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అమ్మా అమ్మా, నాకు ఈ పట్టీలు చాలా బాగున్నాయి కదా? అవును పార్వతి, చాలా బాగున్నాయి. మంచమ్మ నా కోసం ఎంత మంచి పట్టీలు తీసుకుందో. ఇంకా ఏమేమి తీసుకున్నావు అమ్మా నా కోసం? నాకేం గుర్తులేవా? రెండు పెద్ద కోడలిగా ఒప్పుకోలేక నీ మనసుని నొప్పించిన రోజులు గుర్తు చేసుకుంటే చాలా బాధగా ఉంది పార్వతి. చెప్పమ్మా. నీకు గతం గుర్తు లేకపోయినా ఇప్పుడైతే నిన్ను మహారాణిలా చూసుకుంటున్నాం పార్వతి. మహి, పార్వతికి కావలసిన జ్యువెలరీ, డ్రెస్సెస్ అన్ని తీసుకురండి. ఆంటీ సెలక్షన్ నేను చేస్తాను. అందులో నేను ఎక్స్పర్ట్ నా ఐశ్వర్య. బాబు 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 ఏమన్నా? ఇటివ్వండి. ఊరుకోనన్నా. ఊరుకోనానా? ఏమైందమ్మా? ఊరుకోనానా? ఏడవకునన్నా. అమ్మ కావాలా? నేను వచ్చేసానుగా. ఏంటి ఏమన్నావు? ఏం లేదు దేవా గారు, బాబుకి పాలు పట్టించాను, కానీ ఇంకా ఎందుకు ఏడుస్తున్నాడో తెలియట్లేదు. ఆ మాట అన్నందుకు క్షమించండి. ఇటువంటి జాగ్రత్త జాగ్రత్త సార్, ఇంకా బేబీకి మెడల్ నిలబడలేదు. కొంచెం జాగ్రత్తగా లేకపోయినా ప్రాబ్లం అవుతుంది సార్. ఊరుకోనన్నా. ఊరుకోనన్నా? ఊరుకో ఊరుకో. అయ్యయ్యో ఊరుకోమ్మా చుచ్చు. ఊరుకోనన్నా. ఒక్క నిమిషం. ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నాడు? హలో చుచ్చు కన్నయ్య. అయ్యో ఏంటి కన్నయ్య? అమ్మ కావాలా? వచ్చేస్తుందమ్మా, వచ్చేస్తుంది. నువ్వు నాతో ఉండు, మనకందరూ ఉన్నారు, ఇంకెందుకు ఏడవడం? అయ్యో నీకు స్టోరీ చెప్పినా? మంచి స్టోరీ చెప్పినా? అయ్యో ఏడవద్దమ్మా. అదిగో పాల సీసా వచ్చేసింది. మిస్టర్ కన్నయ్యని చూడు, నా దగ్గరే ఉంటాడనుకుంటా. ఏడు పాపేసి పాలు తాగేస్తున్నాడు. ఆ చల్ల చేస్తున్నటువంటి యశోద దగ్గరికి వచ్చి పరిగెత్తుకొచ్చి అమ్మా అమ్మ నాకు పాలిస్తావా, ఇవ్వ ఆకలేసేస్తోందని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం పట్టుకుని ఆపగలిగిన శక్తివంతుడని కాదు, అయ్యో చెయ్యి పూల పొట్లంలా ఉంటుందే, కవ్వం పట్టుకుంటే పిల్లాడి చెయ్యి ఎక్కడ ఇబ్బంది పడిపోతుందో అని యశోద చల్ల చిలకడం ఆపేసి. చల్ల చిలకడం ఆపేయగానే సంతోషించాడు, అమ్మ పాలిస్తున్నాడు. మిస్టర్ విన్నావా? నేను కూడా యశోదమ్మని అవుతాను. ఈ బాబు నా దగ్గరే ఉంటాడు. నాకు ఈ ప్రపంచం, ఈ గతం ఏదీ అవసరం లేదు. అమ్మతనం చాలా బాగుంది మేడం. మీరు ఈ బిడ్డను చూసుకున్నంతసేపు నాకు చాలా సంతోషంగా ఉంది.
చిట్టి తండ్రి, నువ్వు నా కన్నయ్యవి, నేను నీ యశోదమ్మని. ఓ నాన్నా. చిన్నబాబు, మామ్ ముంబైలో మీటింగ్ అయ్యాక బిజినెస్ డీల్ ఫైనల్ చేసుకుని వస్తాం. ఓకే మామ్. మేము ఊరెళ్తున్నట్టు ఎవరికి తెలియకూడదు మహి. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏమైందమ్మా? ఏం లేదాంటీ, డస్ట్ ఎలర్జీ వల్ల దగ్గొస్తుంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రావాల్సిందమ్మా. పర్లేదు డాడ్, టాబ్లెట్ వేసుకుంది, కాసేపట్లో తగ్గిపోతుంది. అక్క, బావగారు కాఫీ తీసుకోండి. భవానీ, పాలలో చిటికెడు పసుపు మిరియాల పొడి కలిపి తీసుకొచ్చి ఐశ్వర్యకి ఇవ్వు. ఎందుకక్క? అలా దగ్గుతూ ఉంటే ఎందుకని అడుగుతావేంటి భవానీ? బావగారు, ఐశ్వర్యకి స్పెషల్ డైట్ అని చిన్నబాబు చాట్ అంతా లిస్ట్ ఇచ్చాడు కదా. ఇదంతా మామ వాళ్ళకి చెప్తూ వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేస్తావు పిన్ని? చెప్పాలి కదయ్యా, లేదంటే నేను పాలు కాచి ఇవ్వలేదని కోపడరు. డైట్ ఏంటి? డైట్ లిస్ట్ ఏంటి? ఆంటీ, మహేష్ సరదాగా చెప్పాడంతే. ఏంటి ఇది సరదానా? పొద్దు పొద్దునే డార్క్ చాక్లెట్స్, టిఫిన్ లో బ్రోక్లీ, బ్లూబెర్రీ, చెర్రీస్, పచ్చి బీట్రూట్ ముక్కలు, మెంతుల చట్నీ, గ్రీన్ టీ ఇవన్నీ చెప్పారక్క. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తింటే మంచిదే. అవి మాత్రమే తింటే కావాల్సిన ప్రోటీన్స్ అందాలి కదా మహి. అమ్మా, నాన్న, మీరిక్కడున్నారా? మీ ఇద్దరి కోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. ఎందుకు పార్వతి? నేనొకటి అడగాలనుకుంటున్నానమ్మా, కాదన్నారు కదా? అఖిలక్క అడిగితే ఏమీ కాదందు. ఏం కావాలో అడుగు పార్వతి. ఏం లేదమ్మా, నేను ఈ చిట్టి తండ్రిని నా గదిలోనే నా దగ్గరే ఉంచుకుంటానమ్మా. ఈ పసిబిడ్డని నీ పొత్తిళ్లలోకి తీసుకుని పెంచుకుంటాను అంటే అంతకన్నా ఆనందం ఇంకేముంటుందమ్మా? నువ్వు మంచి పని చేస్తాను అంటే ఎప్పుడు వద్దనం పార్వతి. ఆ బిడ్డకి తల్లి లేని లోటు కూడా తీరుతుంది. కన్నయ్య, నిన్ను నా దగ్గర ఉండడానికి మా అమ్మ నాన్న ఒప్పేసుకున్నారు. రారా, మన గదిలోకెళ్ళి నీకు కావలసినవన్నీ ఉన్నాయో లేవో చూద్దాం. చూద్దామా? ఇదిగో బాబు వస్తువులను తీసుకొచ్చి ఈ గదిలోనే పెట్టు. అలాగే మేడం. బట్టలు, పాల డబ్బా సీసా, ఆడుకునే బొమ్మలు అన్నీ ఇక్కడే ఉండాలి. నీ సంతోషాన్ని ఎలా నాశనం చేస్తానో చూడవే. హలో, నేను చెప్తుంటే నువ్వు ఫోన్ వైపు చూస్తున్నావేంటి? ఏం చూస్తున్నావు? మేడం, ఈ వీడియో చూడండి, ఎంత చక్కగా మాట్లాడారో. బ్యూటీ టిప్స్ చెప్పగలిగారంటే చిన్నపిల్లల గురించి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు తెలిసే ఉంటాయి. నేను చెప్పానా? నేను అబద్ధం చెప్తానా ఏంటి? కావాలంటే చూడండి. ఈ భూమి తల్లిచ్చే పంటతోనూ, అడవి మొక్కలతోనూ ఆయుర్వేదం మందులు తయారు చేసినట్టుగానే ఆ తల్లి అందించే ప్రతి దానితోనూ ఆడపిల్లల అందానికి కావలసిన మందులు తయారు చేయొచ్చు. వ్యవసాయం చేయకుండా ఒకేసిన భూముల్లో ఈ మొక్కల్ని మనం పండిస్తే ధర కూడా తక్కువ చేసి జనాలకి అమ్మొచ్చు. ఇంతకు ముందు నన్ను చెప్పినట్టు చెప్పుండొచ్చు, కానీ
నిజాయితీగా చెప్పిన దానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. వ్యాపారం అంటే లాభం కాదు, కొనుక్కున్న జనాల తృప్తి అనుకోవాలా. చూడువే, బాగా చూడు. గతం గుర్తుకు వచ్చే ప్రయత్నంలో పిచ్చి పట్టిపోతుంది నీకు. సార్ ఇందులో ఆ ఇంక చేతులు కడుక్కోండి సార్. వావ్, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకే లేదు అసలు. 10 out of 10 మార్కులు ఇవ్వచ్చు. వండర్ఫుల్ ప్రోడక్ట్. పార్వతి బిడ్డని దగ్గరకు తీసుకొని సంతోషంగా ఉందని మనం సంబరపడ్డాం కదా, అందుకే స్వీట్ చేస్తే వద్దంటావేంటి? ఆంటీ ఇప్పుడేం వద్దంటీ, ప్లీజ్ అర్థం చేసుకోండి ఆంటీ. అబ్బా తీసుకో ఐషు ఒకటి. వద్దని చెప్తుంది కదా పిన్ని, వెళ్ళు. నేను స్వీట్ ఇవ్వకుండా ఎలా వెళ్తాను? తీసుకో ఐషు. నేను చేశాను, తినాల్సిందే. తినకపోతే నాకు నిద్ర పట్టదు. తీసుకో తీసుకోమ్మా చిన్న కోడలా, తీసుకో. చెప్తే అర్థం కావట్లేదా పిన్ని? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏమైందయ్యా? ఎందుకలా కోపడుతున్నావు? సారీ పిన్ని, కోపం వచ్చేసింది. ఐశ్వర్య ఏం తినాలో లిస్ట్ నీకు ఇచ్చాను కదా, అది మాత్రం ఇస్తే చాలు. పొద్దున్న డార్క్ చాక్లెట్ తినేసింది కదా, ఇప్పుడు స్వీట్ తినడానికి ఏమైంది? ఐశ్వర్యకి దగ్గొస్తుంది. స్వీట్ వద్దు, కావాలంటే నేను తింటాను. నాకు తినిపించు తినిపించు తినిపించు. పెట్టు తినిపించు. చిన్నబాబు హ్యాపీనా? కూల్ కదా? ఇక వెళ్ళు వెళ్ళు. ఏంటో ఏమి చెప్పరు. మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. వెళ్తావా లేదా? మహి, ఎందుకలా పాపం ఆంటీ మీద కోపడ్డా? ఎవరికి తెలియకూడదన్నావు కదా బంగారం, అందుకే కోపడ్డాను. పిచ్చిపిన్ని ఎంత బాధపడింది ఏంటో. నా నోరు తీపి చేయాలని వచ్చింది. రక్తం చూస్తుందేమోనని అటు తిరిగాను. ఏమనుకుందో ఏంటో. బంగారు, రేపు హాస్పిటల్కి వెళ్దాం. చంద్రముఖం చూసినట్టుంటుంది, డాక్టర్ని కూడా కలిసినట్టుంటుంది. ప్లీజ్ కాదని మాత్రం అనుకో ప్లీజ్. అలాగే, నువ్వేం దిగులు పెట్టుకోవద్దు. ఎవరికి డౌట్ రాకుండా హ్యాపీగా ఉండు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.